నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా 3 రోజుల పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాదర స్వాగతం పలికిన అధికారులు. తిరుమలలో నిఘా భద్రత మరింత కట్టుదిట్టం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై పోలీసు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు. జిల్లాలో పండుగ వాతావరణంలో జరిగిన అక్టోబర్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ. జిల్లాలో 2,66,342 మంది లబ్దిదారులకు సుమారు 112.71 కోట్ల రూపాయల సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేపట్టామన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. మన తిరుపతి నగరాన్ని కాలుష్యరహిత పట్టణంగా మనందరం ఉంచుకోవాలి. ప్రజలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వినాయక సాగర్లో స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమాల్లో కలెక్టర్, కమిషనర్ మౌర్య. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం నాడు కోయిలాళ్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా చేపట్టారు. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకుని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడిగారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. ఏడాదిలో 4 సార్లు కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఉగాది, ఆణివర ఆస్థానం ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయ శుద్ధి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అక్టోబర్ 4 నుంచి 12 దాకా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు కోయిలాళ్వార్ తిరుమంజనం అనేది నిర్వహిస్తున్నాము. కోయిలాళ్వార్ తిరుమంజనం అంటే భక్తులు స్వయంగా ఆలయ ప్రాంగణము, అలాగే గర్భగుడి అంతా శుభ్రం చేయడం అన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భగుడిలో ఉన్న దేవతామూర్తులందరినీ, అలాగే పూజా సామాగ్రి, అలాగే వివిధ సామాగ్రిని అంతా బయటకు తీసి పరిమళం అనే ఒక సుగంధ మిశ్రమంతో వీటన్నిటిని మనము శుభ్రం చేస్తాము. ఈ టైంలో మనము మూర్తికి స్వామివారికి తెల్ల వస్త్రం కప్పి ఉంచుతాము. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ తెల్ల వస్త్రాన్ని తీసేస్తాము. తిరుపతి జిల్లా 3 రోజుల పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు జిల్లా ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి అలిపిరి పాదాల మండపం వద్దకు చేరుకుని అక్కడి నుండి కాలినడక ద్వారా తిరుమలకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో 3 రోజుల పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో మంగళవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తదితర అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన అలిపిరి పాదాల వద్దకు బయలుదేరి వెళ్లారు. అక్కడ నుండి నడక మార్గంలో తిరుమలకు బయలుదేరి వెళ్లారు. మన పరిసరాలను, గ్రామాలను, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఇది ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య సంయుక్తంగా పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం గాంధీ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం, రాష్ట ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు అన్ని రంగాల వారిని, స్టేక్ హోల్డర్స్ ను భాగస్వాములను చేసుకుంటూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా 2 వారాల ముందు నుండి కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రతిరోజు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా నేడు తిరుపతి నియోజకవర్గంలో వినాయక సాగర్ చుట్టూ తిరుపతి ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ వారితో కలిసి వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో ఒక పారిశుద్ధ్య డ్రైవ్ ను, అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో గడచిన 2 వారాల్లో ఎన్నో రకాల కార్యక్రమాలు చేశామని, అందులో భాగంగా మనం ఈ పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టి చాలా సంవత్సరాల నుండి ఉన్న చెత్త నిల్వలను తీసేయడం జరిగిందని, మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించామని, చిన్నపిల్లలు, యువతలో స్వచ్ఛత మీద రకరకాల పోటీలు నిర్వహించడం జరిగిందని, అందులో గెలుపొందిన వారికి రేపు బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో కర్చపి ఆడిటోరియంలో బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. రూరల్ పరిధిలో డీపీఓ ఆధ్వర్యంలో పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు
ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారందరికీ కార్డులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. వారు నిర్వర్తిస్తున్న వృత్తి వల్ల వచ్చే జబ్బులు రాకుండా నివారించడానికి ఆరోగ్య పరీక్షలు వారికి వారి కుటుంబ సభ్యులకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మార్గదర్శకాల మేరకు పారిశుధ్యం మీద అవగాహన మరియు చర్యలు తీసుకుని తిరుపతి జిల్లాలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తామన్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ గత 15 రోజులుగా తిరుపతి నియోజకవర్గ పరిధిలో కలెక్టర్, కమిషనర్, పబ్లిక్ హెల్త్, యువత అందరూ పాల్గొని తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో లక్షలాది మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చి వెళుతూ ఉంటారని, ఎలాంటి జిల్లాలో నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అధికారులదే కాదు మన అందరిపై ఉందని, ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ప్రశాంతమైన తిరుపతి నగరంలో కలుషిత రహితంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్న ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి స్వర్ణాంధ్రప్రదేశ్ వంటి కార్యక్రమాన్ని గతంలో కూడా అమలు చేయడం జరిగిందని, నేడు మన ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో నగరపాలక సంస్థ, వాకర్స్ అసోసియేషన్ ప్రజల సహకారంతో పరిశుభ్రమైన తిరుపతిగా ఉంచేందుకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను, ప్రధానమంత్రి ఆశయాలను కొనసాగిస్తూ పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రతపై పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో చాలా కార్యక్రమాలు నిర్వహించామని, అందులో భాగంగా ఈరోజు మాస్ క్లీనినెస్ కార్యక్రమం వినాయక సాగర్లో మరియు అన్ని భవన సముదాయాలలో చేయడం జరుగుతోందని తెలిపారు. రేపు ఉదయం 10:30 గంటలకు కచ్చపి ఆడిటోరియంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ వర్కర్లు, యూడీఎస్ వర్కర్లను సన్మానించడం జరుగుతుందని తెలిపారు. ఈ 2 వారాల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి అవార్డులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. శానిటేషన్ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఇంటింటికి, షాప్ టు షాప్ చెత్తబండి ఆటోలకు చెత్త ఇవ్వాలని, డ్రైన్స్ లో చెత్త వేయరాదని, వర్షాలు వచ్చినప్పుడు డ్రైన్స్ బ్లాక్ అయ్యి మ్యాన్ హోల్స్ నుండి నీరు బయటకు వచ్చేస్తుందని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ అన్వేష్, ఇంజనీరింగ్ అధికారులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతా హై సేవ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం జరుగుతుంది. కానీ ప్రతి సంవత్సరం ఒక 3-4 రోజులు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ స్వచ్ఛతా హై సేవా కార్యక్రమంలో భాగంగా ఒక ఫోర్ట్ నైట్ అంటే 2 వారాలకు పైమించి ఈ కార్యక్రమాన్ని మనం ఆల్రెడీ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా ప్రతిరోజు యాక్టివిటీ కూడా మనము చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు అక్టోబర్ 1వ తారీఖున మనము తిరుపతి నియోజకవర్గం వినాయక్ సాగర్ లేక్ చుట్టూ మనము గౌరవ తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాసులు గారితో, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య గారితో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో మనము కార్పొరేషన్ వాళ్ళ సహకారంతో ఈరోజు ఇక్కడ ఒక క్లెన్లీనెస్ డ్రైవ్ని, అంటే ముఖ్యంగా దీన్ని అవేర్నెస్ కోసం మనము ఇక్కడ చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఎప్పటి నుంచో ఒక అనుభవశాలి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ అని ఎప్పుడో 20 సంవత్సరాల ముందు కూడా పెట్టడం జరిగింది. అవన్నింటినీ కూడా క్లీన్ అండ్ గ్రీన్ అని పెట్టడం జరిగింది, చెట్లు నాటడం జరిగింది. ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఈ యొక్క ప్రభుత్వం చేపడుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మన కలెక్టర్ గారు, తిరుపతి కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఇంకా సిబ్బంది, వాకర్స్ అసోసియేషన్ నాయకులు, పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా దీంట్లో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి తిరుపతిని కలుషిత లేకుండా ఆధ్యాత్మిక నగరానికి వెలుగు తెచ్చే విధంగా, ప్రపంచ దేశాల్లో తిరుపతిని ఖ్యాతి తెచ్చే విధంగా శుభ్రంగా చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధానమంత్రి గారి ఆశయాలని కూడా కొనసాగిస్తూ ఈ యొక్క చెత్త క్లీన్ చేశాము. ఈరోజు ఆటల పోటీలు కూడా పిల్లలకు కూడా పరుగు పందాలు పెట్టాము. వాళ్ళకు కూడా ఫస్ట్ ప్రైజ్ 5,000, రెండో ప్రైజ్ 3,000, మూడో ప్రైజ్ 2,000 ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చాలా రకరకాలుగా ఇది పబ్లిక్లోకి అవేర్నెస్ తీసుకొని క్లీన్ అండ్ గ్రీన్ని, స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామనేసి కూడా తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, 2 వారాలుగా మనం స్వచ్ఛత హీ సేవ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. చాలా కార్యక్రమాలు కండక్ట్ చేశాము. అందులో భాగంగానే ఈరోజు అక్టోబర్ 1న మాస్ క్లీన్లెస్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ వినాయక్ సాగర్లో మరియు అన్ని బిల్డింగ్స్లో కూడా చేయడం జరుగుతుంది. సో ఇందులో జిల్లా కలెక్టర్ గారు, తిరుపతి ఎమ్మెల్యే గారు కూడా పార్టిసిపేట్ చేశారు. రేపు కూడా ఒక కార్యక్రమం మనం 10:30కి కచ్చపి ఆడిటోరియంలో
చేయడం జరుగుతుంది. అందుకు అందరు స్టూడెంట్స్ కూడా ఆహ్వానించాము. సో అందులో ఫెలిసిటేషన్ చేయడం జరుగుతుంది శానిటేషన్ వర్కర్స్కి, యూడిఎస్ వర్కర్స్కి. అలాగే మనము ఈ 2 వారాలలో ఎవరికైతే పోటీలు కండక్ట్ చేస్తామో వేస్ట్ ఆర్ట్, పరుగు పందాలు, వీళ్ళందరికీ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం ప్రత్యేక డైరీ ఏర్పాటు చేసి అందులో నుండి వచ్చే నెయ్యిని మాత్రమే వినియోగించాలని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. అందుకు అనుగుణంగా 1000 గోవులను టీటీడీకి విరాళంగా అందిస్తానని ఆయన ప్రకటించారు. తిరుమల పవిత్రత కోసం బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ చేపట్టిన పాదయాత్ర నిన్న సోమవారం తిరుపతి అలిపిరి వద్దకు చేరుకుని అక్కడి నుండి మెట్లు పూజోత్సవం నిర్వహించి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. తిరుమలకు చేరుకున్న ఆయన టీటీడీ గోశాల వద్దకు చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల పవిత్రత కోసం తాను చేపట్టిన పాదయాత్ర రాజకీయ యాత్ర కాదని ఇది కేవలం ఆధ్యాత్మిక యాత్ర అని అన్నారు. కలియుగ వెంకటేశ్వరుడు వెలిసిన తిరుమల క్షేత్రంపై అనేక సంవత్సరాలుగా అనేకమైన ఆరోపణలు చేయడమే కాక వివాదాల్లోకి నెడుతున్నారని విమర్శించారు. ఎలాంటివి పునరావృతం కాకుండా ఉండి ప్రతి ఒక్క హిందువులో చైతన్యం నింపేందుకు తాము ఈ పవిత్ర యాత్ర చేపట్టినట్లు తెలిపారు. కల్తీ నెయ్యితో స్వామివారి లడ్డూ ప్రసాదాలను తయారు చేయడం మహాపాపమన్నారు. కల్తీ నెయ్యి వివాదాన్ని అధిగమించాలంటే టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేక డైరీ ఏర్పాటు చేయాలన్నారు. అందుకు తనవంతుగా స్వామివారికి 1000 గోవులను విరాళంగా ఇవ్వడమే కాక మరో 1,00,000 ఆవులను సమకూరుస్తామని హామీ ఇచ్చారు. తద్వారా 10,000 మంది గోపాలకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లవుతుందని తెలియజేశారు. తిరుమలకు సంబంధించి, స్వామివారికి సంబంధించి, స్వామివారి భక్తులకు సంబంధించి, ధార్మిక ప్రచారానికి సంబంధించిన విషయాల గురించి మాత్రమే, వాటికి సంబంధించిన అంశాలకు సంబంధించి ఒక మంచి లక్ష్యంతో ఈ కార్యక్రమము చేయడం జరిగింది. తిరుమల అంటే కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన క్షేత్రము. కలియుగంలో మానవుల్ని ఉద్ధరించడానికి ఆ స్వామివారు ఇక్కడ వెలిశారు. అదేవిధంగా స్వామివారి భక్తులకు, స్వామివారి కైంకర్యాలకు, సేవలకు ప్రపంచవ్యాప్తంగా ధార్మిక ప్రచారానికి, హైందవ ధర్మాన్ని ప్రచారం చేయడానికి ఆవిర్భవించిన సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే గత కొన్ని రోజుల నుండి కాదు, అనేక సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అనేక రకాలైన ఆరోపణలు, అనేక రకాలైన వివాదాలు, రోజుకొక వివాదం నడిచే కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యంగా గత కొన్ని రోజులకు ముందు నుండి కూడా స్వామివారి కైంకర్యాల విషయంలో, లడ్డూ ప్రసాదం విషయంలో అనేక రకమైన ఆరోపణలు, వివాదాలు తలెత్తుతున్నాయి. వీటన్నింటికి ముగింపు పలికి రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్తిగా ప్రక్షాళన జరగాలి. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న డీజీపీకి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం పలకగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని రైల్వే స్టేషన్, విష్ణు నివాసం, కోనేటికట్ట, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం పారిశుధ్య పనులను కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. పలు దుకాణాల ముందు చెత్త వేస్తూ ఉండడం, మురుగు కాలువల్లో చెత్త బ్లాక్ అయి నీరు రోడ్లపై ప్రవహిస్తూ ఉండడాన్ని గుర్తించి దుకాణదారులను మందలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారని అన్నారు. కాబట్టి ఈ ప్రాంతాల్లో పారిశుధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చెత్తలో నిండిపోయిన, బ్లాక్ అయిన మురుగునీటి కాలువలను వెంటనే మరమ్మతులు చేసి రోడ్లపైకి నీరు రాకుండా చూడాలని, అక్కడక్కడ రోడ్లపైన గుంతలను వెంటనే పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం పండుగ వాతావరణంలో జరిగిందని, ఉదయం 6 గంటల నుండి పెన్షన్ల పంపిణీ ప్రారంభించి జిల్లాలో 2,66,342 మందికి సచివాలయ సిబ్బంది ద్వారా 112.71 కోట్ల రూపాయల పంపిణీకి చర్యలు చేపట్టామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం 6 గంటలకు తిరుపతి పట్టణంలోని అక్కారాంపల్లి సుబ్బారెడ్డి నగర్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య పాల్గొని పెన్షన్లను పంపిణీ చేసి లబ్దిదారులతో మాట్లాడుతూ ప్రతి నెల సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారా అని వివరాలు అడుగుగా అందరూ ఎంతో సంతోషంగా పెరిగిన పెన్షన్లు క్రమం తప్పకుండా అందుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలకు, మత్స్యకారులకు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు, చర్మకారులకు, హిజ్రాలకు మరియు డప్పు కళాకారులకు 3,000 రూపాయల నుండి 4,000 రూపాయల వరకు పెన్షన్లు పెంచారన్నారు. అలాగే వికలాంగుల పెన్షన్లు 3,000 రూపాయల నుండి 6,000 రూపాయలకు పెంచామన్నారు. డిఎంఎండ్హెచ్ఓ పెన్షన్లు 5,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు పెంచామన్నారు. ఇందులో శాశ్వత వికలాంగులకు 5,000 రూపాయల నుండి 15,000 రూపాయల వరకు పెంచడం జరిగిందని, అందులో భాగంగా ప్రతి నెల 1వ తేదీన సచివాలయ సిబ్బంది ద్వారా ప్రజల ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు. ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి తమ పరిధిలోని లబ్దిదారులకు 100% పింఛన్ పంపిణీ చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా పింఛన్ అందుకున్న లబ్దిదారులు 1వ తేదీన క్రమం తప్పకుండా పింఛన్ అందుతోందని, ఆలస్యం లేకుండా పింఛన్ పంపిణీ చేస్తున్నందుకు రాష్ట ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. నేడు పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సచివాలయ సిబ్బందితో ఉదయం నుండి పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 2,66,342 మంది లబ్దిదారులకు సుమారు 112.71 కోట్ల రూపాయలు పంపిణీకి చర్యలు చేపట్టామని అన్నారు. ఏదేని కారణం చేత పెన్షన్లు నేడు తీసుకోలేని వారికి అక్టోబర్ 3వ తేదీన పంపిణీ చేయడం జరుగుతుందని, తప్పకుండా వారు వారి ఇంటి వద్ద అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు. దీంట్లో భాగంగానే మీ అందరికీ తెలిసిందే, ప్రతి నెల కూడా 1వ తారీఖునే ఖచ్చితంగా అందరు సచివాలయం సిబ్బందితో మనము 99.9% పెన్షన్స్ అన్నీ కూడా మనం 1వ తారీఖునే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అది కూడా ప్రతి ఒక్కరికి మనకి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇంటి వద్దనే సచివాలయం సిబ్బందితో మనం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. మీరందరూ చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నెల 1వ తారీఖున ఒక్కొక్క జిల్లాకి వెళ్తున్నారు. ఈరోజు కూడా మనం చూసినట్టయితే కర్నూలు జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్ పంపిణీ నిర్వహిస్తున్నారు. మనం కూడా పెన్షన్ పంపిణీ 4 కేటగిరీల్లో 4,000, 6,000, 10,000, 15,000 ఇలా సుమారుగా మన జిల్లాలోనే ప్రతి నెలకి 113 కోట్ల పెన్షన్ డబ్బుల్ని మనము బెనిఫిషరీస్ అందరికి కూడా మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ప్రతిసారి కూడా తిరుపతి జిల్లా అధికారులందరూ కూడా చాలా చక్కగా ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ప్రతిసారి ఫస్ట్ ప్లేస్లో కానీ సెకండ్ ప్లేస్లో ఉంటున్నాము. అంటే అందరికంటే అన్ని జిల్లాల కంటే ముందు చేస్తున్నాము. కానీ 6 గంటలకే మొదలుపెట్టి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్స్ మేరకు 6 గంటలకే మొదలుపెట్టి 10-11 గంటలకల్లా పూర్తిగా చేస్తాం. ఎవరైనా 1 ఎవరైనా మిస్ అయితే వాళ్ళకి నెక్స్ట్ రోజు మనము వచ్చి 2వ తారీఖున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది పేదలకు, అవ్వాతాతలకు, వికలాంగులకు అందరికి కూడా 18 రకాల పెన్షన్లు కూడా పంపిణీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి గత ప్రభుత్వంలో 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. ఇచ్చిన మాట ప్రకారం 1,000 రూపాయలు పెంచి 4,000, అంతకుముందు 2-3 నెలల్లో అరియర్స్ కూడా కలిపి 3,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంపిణీ చేయడం జరుగుతోంది. ఇది చాలా సంతోషకరం. ప్రతి అవ్వ, ప్రతిది తాత, వికలాంగులు, విడోలు అందరూ కూడా సంతోషంగా ఈరోజు చేస్తున్నారు. మేము ఈరోజు మన తిరుపతి కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రజా నాయకులు అందరూ కూడా, అధికారులు అందరూ కూడా కలిశారు. ముఖ్యంగా సచివాలయ సిబ్బంది ఈరోజు తిరుపతి జిల్లాలోనే, తిరుపతిలోనే ఉదయం 5 గంటల నుంచి 9 గంటల లోపల 90% పెన్షన్ కూడా పంపిణీ జరిగింది. 90% ఇప్పటికే పంపిణీ కూడా చేసేశారు. చాలా చక్కగా చేస్తున్నారు సచివాలయ సిబ్బంది. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవ ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి భక్తుల శివనామ స్మరణ నడుమ ప్రాకారోత్సవం వైభవంగా జరిపారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవ వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నంది మూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నంది మూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకారోత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోష మూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణహారతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకొని భక్తుల ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ఏకాంబరం, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, విఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెక్కుముక్కి సైన్స్ సంబరాలు నిర్వహించారు. సైన్స్ సబ్జెక్టుకు సంబంధించి విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి సమాజంలో మూఢాచారాలకు స్వస్తి పలికే విధంగా చైతన్యం చేయడమే లక్ష్యంగా చెక్కుముక్కి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెంచయ్య తెలిపారు. శ్రీకాళహస్తిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెక్కుముక్కి సైన్స్ సంబరాలు నిర్వహించారు. శ్రీకాళహస్తి, తొట్టంబేడు, కేవీబీపురం మండలాల నుంచి పలువురు విద్యార్థులు ఈ సైన్స్ మేళాలో పాల్గొని సైన్స్కు సంబంధించిన పోటీ పరీక్షలను రాశారు. పలువురు సైన్స్ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు సైన్స్ పట్ల మక్కువ కలిగే విధంగా సైన్స్ అద్భుతాలను వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జన విజ్ఞాన వేదిక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెంచయ్య మాట్లాడుతూ తమ లక్ష్యం విద్యార్థుల్లో సైన్స్ పట్ల మక్కువ కల్పిస్తూ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి సమాజంలో మూఢాచారాలను తొలగించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు షరీఫ్, రామచంద్రయ్య, ఆనందయ్య, నాగరాజు, మూర్తి, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి తరపున మండల స్థాయిలో చెక్కుముక్కి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. ఈ టాలెంట్ టెస్ట్ కోసం ఇదే నెలలో 25వ తేదీ స్కూల్ స్థాయిలో జరపడం జరిగింది. ఆ స్కూల్ స్థాయిలో ఉత్తీర్ణత సాధించినటువంటి టీముల్ని ఇక్కడికి ఆహ్వానించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శ్రీకాళహస్తి ఆహ్వానించి వాళ్ళకి మండల స్థాయిలో ఎగ్జామ్ నిర్వహిస్తున్నాం. దాదాపు 5 మండలాల నుంచి శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తి రూరల్, కొట్టంబేడు, బిఎన్ కండ్రిగా, కేవీపీపురం వాళ్ళు మండల స్థాయి ఎగ్జామ్ ని చెక్కుముక్కి ఎగ్జామ్ ని రాస్తున్నారు. జన విజ్ఞాన వేదిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా ఎందుకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 17 నుంచి 20 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారనే ఉద్దేశం. ఎందుకంటే కేవలం సైన్స్ మీద వాళ్ళకి మక్కువను పెంచడం, అదేవిధంగా శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చడం. నేటి సమాజంలో సమాజాన్ని పట్టి పిడిస్తున్నటువంటి మూఢనమ్మకాలు, మూఢాచారాలు, వాటి నుంచి ఆ పిల్లల్ని మనం రక్షించుకోవడానికి, సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి ఈ జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు సచివాలయ సిబ్బంది ద్వారా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశామని శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ బిఎస్ గిరీష్ కుమార్ తెలియజేశారు. పురపాలక సంఘం కమిషనర్ గిరీష్ కుమార్, టీడీపీ రాష్ట్ర మైనారిటీ కార్యవర్గ కార్యనిర్వాహక కార్యదర్శి షాకిర్ అలీ, 72వ బూత్ ఇన్ఛార్జ్ కాదర్ బాషా మరియు సచివాలయ సిబ్బందితో కలిసి స్వయంగా ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. శ్రీకాళహస్తి పట్టణం నందు 8,030 మంది లబ్ధిదారులకు పింఛన్ సొమ్ము మొత్తం 3,53,14,500 రూపాయలు అందజేశామని తెలియజేశారు. రాష్ట్ర మైనారిటీ కార్యవర్గ కార్యనిర్వాహక కార్యదర్శి షాకిర్ అలీ మాట్లాడుతూ సచివాలయ వాలంటీర్లతో సంబంధం లేకుండా నేడు ఉదయం 6 గంటల నుంచే సచివాలయ సిబ్బంది స్వయంగా ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరికి పింఛన్లు పంపిణీ చేస్తున్నారని, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క పనితనమని ఆయన తెలియజేశారు. అనంతరం లబ్ధిదారుడు రవి మాట్లాడుతూ తనకు చూపు లేకపోవడంతో అవస్థలు పడుతూ జీవనాధారం సాగించుకోలేకపోతున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు 6,000 రూపాయలు పింఛన్ అందజేయడం సంతోషంగా ఉందని, 6,000 పెన్షన్తో తనకు కావాల్సిన మందులు కొనుగోలు చేసుకుంటూ తన కుటుంబానికి తన వంతు సహాయంగా 3,000 రూపాయలు అందజేసి తన జీవనాధారం సాగించుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు.
నాకు 6 గంటకి పింఛన్ వచ్చి లేపి ఇస్తున్నారు. నాకు పింఛన్ ఇచ్చిన దాని దెబ్బ నాకు పిడిసి వస్తుంది. నాకు పిడిసి వచ్చిన దెబ్బల వల్ల నేను 3000 రూపాయలు మాత్రలు వేసుకుంటున్నాను. 3000 రూపాయలు సరుకులు తెచ్చేసుకుంటున్నాను. డబ్బు ఇచ్చిన దానికి చంద్రబాబు నాయుడు గారికి, సుధీర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ రోజు అక్టోబర్ 1వ తేదీ తెల్లారే కాడికి 5వ గంటకి మా సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి డోర్ టు డోర్ వెళ్లి పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము షాకీర్ అలీ, రాష్ట్ర కార్యదర్శి, ఖాదర్ బాషా కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్, మేమిద్దరం ఈ బూతులకు సంబంధించిన చూస్తుంటాము. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమిద్దరం ఈ పెన్షన్ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు పాల్గొన్నాము. ఈ పెన్షన్ కార్యక్రమం అనేది ఎంతో ఉపయోగపడే కార్యక్రమం. గతంలో 3000 రూపాయలు ఇచ్చేది, చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక 4000 చేశారు. ఫస్ట్ నెల 7000 ఇచ్చారు. అంటే ఆయన ప్రామిస్ చేసిన ప్రకారం 3 నెలల బ్యాలెన్స్ ఇచ్చారు. అంటే 4000 రూపాయలు నెలకి. అదే వికలాంగులకు 6000, కిడ్నీ పేషెంట్లకు 10,000, శాశ్వత రోగస్తులకు 10,000 ఇస్తూ చంద్రబాబు నాయుడు ఎంతో మందికి ఈ పెన్షన్ ద్వారా లబ్ధి చేకూరుతూ ఉపయోగపడుతుంది. దీనివల్ల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది పేద మధ్య తరగతి కుటుంబాలకు, వికలాంగులకి, శాశ్వత రోగులకి అందరికీ ఇది ఒక జీవనాధారం కింద దాన్ని పెట్టుకుని మందులు తెచ్చుకోవచ్చు, సరుకులు తెచ్చుకోవచ్చు. ఇవన్నీ ఉపయోగపడుతున్నందుకు ఒక్కొక్కరు మొహాల్లో మేము వెళ్ళి చూస్తాము. ఆ ఆనందాన్ని 1వ తేదీ ఎప్పుడు వస్తుందా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పెన్షన్ పంపిస్తారా, మా కష్టాలు ఎప్పుడు తీరుతాయా అనే ఒక ఆలోచనతో కళ్ళు ఎదురు చూస్తుంటారు. దానికి సరిపడేటట్టే ఈ ప్రభుత్వ అధికారులు కూడా తెల్లారి 5వ గంటకు వెళ్ళి తలుపు తట్టి అమ్మ పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు పంపించారు, అమ్మ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు పంపించారు. టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ వేయాలని ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంటే బ్రహ్మాండమైన ఉత్సవాలుగా కోట్లాది మంది భక్తులు భావిస్తారని, మరోపక్క దసరా సెలవులతో తిరుమల కొండకు భక్తులు పోటెత్తబోతున్నారని చెప్పారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు 4 రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయని, శ్రీవారి భక్తుల రద్దీకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలంటే టీటీడీ పాలక మండలి లేనందున టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ద్వారా నిర్ణయాలు తీసుకుని భక్తులకు మెరుగైన సేవలు అందించవచ్చన్నారు. టీటీడీ బోర్డు స్పెసిఫైడ్ అథారిటీ లేనందున కొత్తగా వచ్చిన అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారా అన్నదానిపై ప్రభుత్వం దృష్టి సారించి టీటీడీ ఈవోగా గతంలో పనిచేసి పదవీ విరమణ చేసిన సీనియర్ ఐఏఎస్ వారితో బ్రహ్మోత్సవ కమిటీని ఏర్పాటు చేస్తే వారికున్న అపారమైన అనుభవంతో బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించుకోవచ్చన్నారు. టీటీడీ పాలక మండలి నియామకం ఆలస్యం అవుతున్నందున సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన స్పెసిఫైడ్ అథారిటీని నియమించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించే స్పెసిఫైడ్ అథారిటీకి ఆర్థిక సంబంధమైన నిర్ణయాలతో సంబంధం లేకుండా బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలపై తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై దృష్టి సారించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇటీవల ఈవోగా, అడిషనల్ ఈవోగా నియమితులైన 2 అధికారుల పర్యవేక్షణలో మొట్టమొదట బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నందున వారికి ఇతోధికంగా సహకరించేందుకు దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడిన స్పెసిఫైడ్ అథారిటీ అవసరం ఎంతైనా ఉందన్నారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అన్నదానం, కళ్యాణకట్ట, వసతి సముదాయాలతో పాటు ఘాట్ రోడ్లో నడకదారి మార్గంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, అలాగే తిరుమల కొండపై పార్కింగ్ సమస్య తలెత్తకుండా తీసుకునే నిర్ణయాలపై టీటీడీ ఈవోకు స్పెసిఫైడ్ అథారిటీ కారణంగా ఒత్తిడి తగ్గుతుందన్నారు. తిరుమలలో మంగళవారం నుంచి బస చేసే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లిన వెంటనే ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తిరుమల కొండకు రాబోతున్నందున నేటి నుంచే అధికారులు, రాజకీయ నాయకుల హడావిడి తిరుమల కొండపై ప్రారంభమైందన్నారు. ముఖ్యమంత్రి 24 గంటల్లో స్పెసిఫైడ్ అథారిటీ ఆదేశాలు ఇచ్చేలా చూడాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి 24 గంటల్లో స్పెసిఫైడ్ అథారిటీకి ఆదేశాలు ఇచ్చేలా చూడాలని నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. 4 రోజుల్లో బ్రహ్మోత్సవాలు అంటేనే బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు శ్రీవారికి. ఈరోజు దసరా సెలవులు కూడా మరోపక్క ప్రారంభమైనాయి. తిరుమల కొండ పోటెత్తబోతోంది. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమల కొండకు వస్తారు. అందులో
గరుడ సేవనాథులు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు కొత్తగా టీటీడీకి ఈవో అడిషనల్ ఈవో వచ్చారు కాబట్టి వాళ్ళు మొట్టమొదటిసారి బ్రహ్మోత్సవాలు చేయబోతున్నారు. కాబట్టి శ్రీవారికి వీళ్ళకి తోడుగా ఇతోధికంగా సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు శ్రీవారి భక్తులను దృష్టిలో పెట్టుకొని వెంటనే 24 గంటల్లో స్పెసిఫైడ్ అథారిటీని కానీ నియమించినట్లయితే ఒక సిన్సియర్ ఐఏఎస్ అధికారులతో కూడినటువంటి ఒక బృందాన్ని ఈరోజు పదవీ విరమణ చేసినటువంటి గతంలో పనిచేసినటువంటి ఈవోలు కూడా ఉన్నారు. వాళ్ళకి బ్రహ్మోత్సవాలలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి అపారమైనటువంటి అనుభవం ఉండాలి. కాబట్టి అలాంటి అధికారుల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీలో కానీ లేక బ్రహ్మోత్సవ కమిటీ అని చెప్పని బ్రహ్మోత్సవాలు జరిగే వరకు ఈరోజు ఇప్పుడున్నటువంటి ఈఓకి అడిషనల్ ఈఓకి సహాయ సహకారాలు అందిస్తూ సూచనలు ఇస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీని నియమించాలని చెప్పి నేను ఒక స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా తిరుమల కొండకి వచ్చే లక్షలాది మంది భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కానీ అన్నదాన సత్రంలో కానీ అదేవిధంగా కళ్యాణ కట్టలో కానీ అదేవిధంగా నడకదారి ఘాట్ రోడ్లో కానీ ఎటువంటి ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని ఏర్పాట్లు సవ్యంగా సక్రమంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలంటే ఖచ్చితంగా అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి సిన్సియర్ ఐఏఎస్ అధికారులు స్పెసిఫైడ్ అథారిటీలో ఉండాలి. అలా అధికారులు నియమిస్తే స్వామివారి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. చిన్న సంఘటన కూడా జరగకుండా ఆ విధంగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఈరోజు తిరుమల కొండకు వస్తున్నారు. 3 రోజుల పాటు ఉంటారు. వారు వెళ్ళిన వెంటనే 4వ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఆ రోజు ధ్వజారోహణంతో ఆ రోజు రాత్రి ముఖ్యమంత్రి గారు కూడా తిరుమల కొండకు వస్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచే హడావుడి ప్రారంభమైంది. అధికారులు అదేవిధంగా భక్తులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా తిరుమల కొండకు వస్తారు. కాబట్టి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఖచ్చితంగా 24 గంటల్లో స్పెసిఫైడ్ అథారిటీని నియమించాలని చెప్పని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నానండి. వార్తలో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని మధుర గాయకులు ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు. ఘంటసాలపైన వారి పాటలపైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తేదీన తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వర విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసి అనంతరం పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని కృష్ణమూర్తికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం, భాస్కర్, చిత్రపు హనుమంతరావు, కృష్ణమూర్తి, టీచర్ తిరుమలయ్య, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, విరూపాక్షి, కుమార్ రెడ్డి, ఆదిస్వామి, చంద్రశేఖర్ రెడ్డి, కస్పా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. గుండాల గోపీనాథ్ గారు, బి కృష్ణమూర్తి గారిని, ఆయన చాలా మంచి ఘంటసాల వాయిస్ ఉంది, ఆయన ఘంటసాల అభిమాని. ఆయన ఈరోజు గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో కళాకారులంతా కూడా మేము ఆయన్ని సన్మానించుకోవడం మాకు గౌరవం అనిపించింది. ఇలాంటి ఘంటసాల గానగంధర్వులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము. ప్రతి నెల 1వ తేదీ గోపి గారు కార్యక్రమం చేస్తున్నారు. ఘంటసాల ఎవరో ఒక అభిమానికి ఆయన సన్మానం చేస్తూనే ఉంటారు. పూలమాల కానీ అభిషేకాలు కానీ అన్నీ చేసినారు. అక్కడ చాలా గొప్పగా ఉంది. ఇద్దరు మహానుభావుడు మనం చూడలేము. గానగంధర్వుడు, ఆయన జానపదాలు పాడిన లలిత సంగీతం అన్న, భక్తి పాడిన, భగవద్గీత అన్న అక్కడే ఆయనే సాటి. మరి జన్మంటూ కూడా మనం ఆయన చూడలేము. ఆయన ఒక్కడే గంధర్వ లోకంలో దేవతలకి పాటలు పాడతాం. నీకుండ
కొండకు నీవే రప్పించుకో ఓ తిరుపతి వెంకటేశ ఓ తిరుపతి వెంకటేశ ఓ శ్రీనివాస నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో నీ కొండకు నీవే రప్పించుకో ఆపద భక్తులు మాకే ఇప్పించుకో నీ కొండకు నీవే రప్పించుకో కొండంత సంసారం మోయలేని మానవులం కొండంత సంసారం మోయలేని మానవులం రమ్మంటే రాలేము సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బలులం స్వర్గానికి నిచ్చెనలు వేయలేము నీ కొండకు నీవే రప్పించుకో ఆపద మొక్కులు మాకే ఇప్పించుకో నీ కొండకు నీవే రప్పించుకో. ఆరోగ్యంగా ఉండాలంటే పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని శ్రీకాళహస్తి 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి కోర్టు ఆవరణలో కోర్టు పరిసర ప్రాంతాలలో శుభ్రం చేశారు. శ్రీకాళహస్తి 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్, సీనియర్ సివిల్ జడ్జి బేబీరాణి మరియు బార్ అసోసియేషన్ మెంబర్లు, కోర్టు సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యాయమూర్తి శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిసరాలు శుభ్రంగా ఉండాలని తెలిపారు. ప్రతిరోజు మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకున్నచో అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చునని తెలిపారు. తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో కల్తీ జరిగింది వాస్తవమే. అయినా చంద్రబాబు ఆరోపించినట్లు జంతు కొవ్వు పదార్థాలు వినియోగించలేదని, దేవుణ్ణి రాజకీయాలకు వాడుకోవడం మానేయాలని మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ కోరారు. సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన తరువాత అయినా రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకునేది వదిలిపెట్టి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చర్యలు తీసుకోవాలని చింతామోహన్ శ్రీకాళహస్తిలో డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ విలేకరులతో మాట్లాడుతూ తిరుమల లడ్డు విషయాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. లీటర్ 700 రూపాయలు చేసే ఆవు నెయ్యి 300 రూపాయలకు ఎలా వస్తుందని అప్పటి టీటీడీ పాలక మండలి తప్పు చేసిందన్నారు. తక్కువ ధరతో కల్తీ నెయ్యిని కొనుగోలు చేసి అపవిత్రం చేయడం జరిగిందన్నారు. అయితే చంద్రబాబు ఆరోపించినట్లు ఆవు నెయ్యిలో కల్తీ జరిగిన జంతు అవశేషాలు ఉంటాయని ఆరోపించడం తగదన్నారు. ఇప్పటికైనా జరిగిందేదో జరిగిందని, రాజకీయాలకు దేవుణ్ణి వాడుకోవద్దని హితవు పలికారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేయాలని అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు. నిరుద్యోగ యువకులకు గోవులను ఇస్తే వారు వాటి ద్వారా ఉపాధి పొందడమే కాకుండా తిరుమలకు నెయ్యి ఇస్తారని ఈ ఆలోచన పాలకులు చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇకపై వచ్చే అవకాశం లేదని, యువకులు కూడా ఇలా ఉపాధి పొందేందుకు కృషి చేయాలని అన్నారు. బయట నెయ్యి కిలో 700 రూపాయలు అవుతుంది. మార్కెట్లో మనం కొనాలి నెయ్యి అంటే 700 రూపాయలు. తెలియ తక్కువ బోర్డు, టీటీడీ బోర్డు దాన్ని చీప్గా కొన్నది. 300 రూపాయలకి 310-20 రూపాయలకు కొన్నది. మనం ఆలోచిద్దాం. 700 రూపాయలు చేసే నెయ్యిని 300 రూపాయలకు కొంటే అది స్వచ్ఛమైన ఆవు నెయ్యి వస్తుందా? రాదు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి పేరు పెట్టి 300 రూపాయలకు కొన్నారు. కల్తీ ఉంది, అనుమానం లేదు. వంట నూనె 250 రూపాయలు. మీకు ఆవు నెయ్యి 700 320కి ఎట్ట వస్తుంది? వాళ్ళు వాడింది మాత్రం పరిశుద్ధమైనటువంటి ఆవు నెయ్యి కాదు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా అదేదో పెట్టారు, అది గొడ్డు మాంసం పెట్టారు, చేపలు పెట్టారు, పంది పెట్టారు. ఇది అబద్ధం. చంద్రబాబు నాయుడు చెప్పింది అర్ధరహితం. దీంట్లో నిజం లేదు. కాకపోతే కల్తీ నూనె ఉంది. నూనె కలిపారు, నెయ్యి పేరు పెట్టారు, అమ్మేశారు.
తప్పు అంతకు ముందున్నటువంటి ధర్మకర్త మండలి టీటీడీ బోర్డు తప్పు. అది చంద్రబాబు నాయుడికి పాలు హెరిటేజ్ ఉంది, అతనికి పాలను గురించి నెయ్యిని గురించి బాగా తెలుసు కాబట్టి రాగానే నరం పట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి నరం పట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఉన్నది కాస్తో కోస్తో పడిపోయింది కింద. రాజకీయంగా వాడుకున్నాడు ఈ నెయ్యిని. కానీ వాస్తవం ఏంటంటే అది నూనె కాదు, నెయ్యి కాదు. నేను పోయి చూశాను, వాసన చూశాను. మరి నెయ్యి ఎప్పుడు గడ్డగడుతుంది, ఇది గడ్డగట్టి ఉండలేదు, నూనె లాగానే ఉంది. కాబట్టి ఈ పనికి మాలిన రాజకీయాలు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఆపాలని చంద్రబాబు నాయుడికి, భారతీయ జనతా పార్టీకి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రెచ్చగొడతా ఉంది. తప్పు మీరు చేస్తుండేది. ప్రజల మనోభావాలను దెబ్బతీయద్దు భారతీయ జనతా పార్టీ. మీ రాజకీయ ప్రయోజనాల కొరకు రెచ్చగొట్టొద్దు. చంద్రబాబు నువ్వు సైలెంట్గా ఉండవయ్యా. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడేమో మంచిగానే జరుగుతూ ఉంది. కొంచెం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగుల గురించి ఆలోచించు. బీటెక్ పాస్ అయిన వాళ్ళు ఇళ్లలో కూర్చొని ఉన్నారు, అమ్మా నాయన పెట్టే భోజనం చేస్తున్నారు. ఎంబీఏ పాస్ అయిన వాళ్ళు డ్రైవర్లుగా మారుతున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తారని చిత్తూరు నూతన ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా నెల్లూరు జిల్లా తెలుగంగ ప్రాజెక్టు నందు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న శ్రీనివాసులను చిత్తూరు ఆర్డీఓగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా పరిష్కార వేదికకు వచ్చే వినతులను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే కార్యాలయంలో తాను ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని, ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే సమస్యకు పరిష్కారం చూపుతానని ఆయన అన్నారు. అలాగే చిత్తూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు సిబ్బంది సహకారంతో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తాను సాయశక్తులా కృషి చేస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది ఆర్డీఓ శ్రీనివాసులను కలిసి శాలువలు, పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలియజేశారు. రీసెంట్గా ప్రభుత్వం చేపట్టిన డిప్యూటీ కలెక్టర్స్ ట్రాన్స్ఫర్స్లో భాగంగా నేను చిత్తూరు జిల్లా చిత్తూరు రెవెన్యూ డివిజన్ ఆర్డీఓగా అపాయింట్ చేయడం జరిగింది. చిత్తూరు ఆర్డీఓగా ఈరోజు మా సీజన్ అయినటువంటి చెన్నై గారి దగ్గర నుంచి ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ చిత్తూరు డివిజన్లో ఉన్నటువంటి 12 మండలాల్లో పీజీఆర్ఎస్ రిప్రజెంటేషన్స్ అర్జెంట్ కానివ్వండి, ఇతర భూమికి సంబంధించిన సివిల్ సప్లైస్ అండ్ అదర్ రెవెన్యూ ఐటమ్స్కి సంబంధించిన అన్ని సమస్యలని ప్రజల్ని ఆఫీస్కి అదే తిప్పుకోకుండా చేయగలిగిన ప్రతి పనిని గవర్నమెంట్ నిర్దేశించిన టైం లైన్లో కంప్లీట్ చేయడానికి అందరూ మండలాల స్టాఫ్, తహసీల్దార్స్ అంతా కోఆర్డినేట్ చేసుకుని ప్రజా సమస్యలను పరిష్కరించడానికి చర్య తీసుకోవడం జరుగుతుంది. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై డీజీపీ ద్వారకా తిరుమలరావు పోలీసు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అక్టోబర్ 4వ తేదీన సీఎం శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సీఎం పర్యటనతో పాటు గరుడ సేవ నాడు అదనపు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ తెలియజేశారు. 3,500 మందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, గరుడ సేవ నాడు అదనంగా 1,500 మంది భద్రతా సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, మాడవీధుల్లోని గ్యాలరీల్లోకి వచ్చే భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతిస్తామని చెప్పారు. 2,700 సీసీ కెమెరాలతో నిరంతరం మానిటరింగ్ నిర్వహిస్తున్నామన్నారు. నేరస్తుల నియంత్రణకు మొబైల్ డివైస్లను ఏర్పాటు చేస్తామని, సోషల్ మీడియాలోని పుకార్లు, ట్రోల్స్పై నిఘా ఉంచుతామని హెచ్చరించారు. వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తుల్లో మాడవీధుల్లో బయట వేచి ఉన్న 80,000 మంది భక్తులకు అదనంగా వాహన సేవ దర్శనం కల్పిస్తామన్నారు. భక్తులకు రవాణా ఇబ్బందులు తలెత్తకుండా అదనంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దసరా నేపథ్యంలో అదనంగా 6,100 బస్సులను నడుపుతున్నామని, అదనపు ఛార్జీలను వసూలు చేయబోమని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. 3 రోజుల దర్యాప్తుపై సిట్ చీఫ్ నివేదికనిచ్చారని, న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా పోలీసు శాఖ దర్యాప్తు కొనసాగిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమలరావు తెలియజేశారు. ఏదైనా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చల గురించి కానీ, వాళ్ళ గురించి ఆలోచనలు కానీ, ప్లాన్స్ కానీ తెలుసుకోవడం, తర్వాత సైబర్ క్రైమ్ విషయంలో ఏదైనా కొన్ని రకాల రూమర్స్ కానీ, పుకార్లు ఏదైనా
వదతులు రావడానికి అవకాశం ఉందని చూసుకోవటం, ఇవి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఏ విధంగా ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అదేవిధంగా వాహనాలు ట్రాఫిక్ రెగ్యులేషన్ అయితేనేమి, ఎన్ని వాహనాలు రావాలి, మాడా స్ట్రీట్స్లో ఎంతమంది కెపాసిటీ ఉంది దాని ప్రకారం మాత్రమే వాళ్ళు అలౌ చేయటం, అది పీపుల్స్ మేనేజ్మెంట్ అక్కడ ఎంతమంది రావాలో ఏ విధంగా చూడటం. తర్వాత ఈ మధ్య కొంతకాలంగా చేస్తున్నామని చెప్పారు, మామూలు సిస్టమ్ చెప్పారు. అది మాడా స్ట్రీట్స్ అన్ని నిండిపోయాక ఇంకా ఎక్స్ట్రా ఎవరు ఉన్నట్లయితే వాళ్ళు బయట అదర్ నెక్స్ట్ లేయర్లో ఉంచి వాహన శ్రేణి వచ్చినప్పుడు వాహన శ్రేణి దాటుతూ ఉండగా 4 వైపులు కూడా అక్కడికి వచ్చినప్పుడు అక్కడ కాసిన వాహనాన్ని ఆపి మెయిన్ వాహనాన్ని ఆపేసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి నెక్స్ట్ లేయర్ వాళ్ళు కూడా పిలిపించి వాళ్ళ వాహనం దర్శించుకొని వెళ్ళిపోయే విధంగా చేయడం ద్వారా ఒక్కొక్క చోట ఒక 20,000 మంది చొప్పున 80,000 మందిని ఈజీగా ఆ విధంగా క్లియర్ జరుగుతామని అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఉన్నట్టు మహారాష్ట్రలో ఉన్నట్టు కెపాసిటీ కాక అడిషనల్గా ఈజీగా ఒక 80,000 మందిని ఈ విధంగా స్వామివారి దర్శనం చేసుకునే విధంగా, వాహనాలను దర్శనం చేసుకునే విధంగా అవకాశం కల్పించడానికి ఉంటుంది. అదేవిధంగా ఆర్టీసీ బస్సు కూడా అదనంగా నడుపుతా ఉన్నాం. రోజు ఉండేటువంటి 404 బస్సులు అయితే అది కాకుండా యావరేజ్గా వాటిని మేము ఒక 1450 ట్రిప్స్ రోజు నడపడానికి ప్రయత్నిస్తాము. మామూలుగా 2022లో బ్రహ్మోత్సవాలప్పుడు 79,000 మంది నార్మల్ ట్రిప్స్, తర్వాత గరుడ సేవ రోజు 1,74,000 మంది ప్రయాణికులకి మేము అవకాశం కల్పించాము 2022లో. ఈ సంవత్సరము ఖచ్చితంగాను మేము మామూలుగా అనుకుంటుంది అయితే ఒక అడిషనల్గా వేసిన బస్సుల ద్వారా 2,276 ట్రిప్స్ నడపడానికి అవకాశం ఉంది అనుకుంటా ఉన్నాము. శ్రీకాళహస్తిలో ఎట్టకేలకు పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ దేవస్థానం చెర నుండి విడుదలయ్యారు. గత ఏడాది శివరాత్రి బ్రహ్మోత్సవాల నాటికి వాహనాల మండపాన్ని పూర్తి చేయడం కోసం పురాతన కాలం నాటి గాంధీ మండపం అడ్డంగా ఉందని భావించిన అప్పటి ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు తొలగించడానికి నిర్ణయించారు. ఈ మేరకు విగ్రహాన్ని దేవస్థానానికి సంబంధించిన ఓ వాహనాల మండపంలో బంధించారు. కొత్త మండపం నిర్మాణానికి 2 లక్షల రూపాయలతో టెండర్లు పిలిచారు. కానీ దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం మార్కింగ్ ఇవ్వడానికి ఏడాది పాటు నిర్లక్ష్యం చేసింది. దేవస్థానం గోదాములో గాంధీజీ బందీ అనే శీర్షికన వార్త ప్రచురితం కావడంతో పాలకులు స్పందించారు. యుద్ద ప్రాతిపదికన రాజగోపురానికి ఉత్తరం వైపు కొత్తగా ఏర్పాటు చేసిన రోడ్డు పక్కన గాంధీ విగ్రహం ఏర్పాటుకు మండపం నిర్మాణ పనులను చేపట్టారు. అక్టోబర్ 2న శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డిచే ఆవిష్కరణ చేయడానికి యుద్ద ప్రాతిపదికపై ఏర్పాట్లు చేస్తున్నారు. రేయింబవళ్లు కాంట్రాక్టర్ను తరుముతున్నారు. సోమవారం సాయంత్రం గాంధీ విగ్రహాన్ని పిల్లర్పై నిలబెట్టారు. దాంతో చుట్టుపక్కల ప్రజలు హమ్మయ్య బాపూజీకి మోక్షం లభించిందని చర్చించుకుంటున్నారు. అక్టోబర్ 2న స్వామి వివేకానంద సెంటర్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ప్రారంభిస్తున్నట్లు తిరుపతి శ్రీ రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి సుకృతానంద పేర్కొన్నారు. యువతకు కంప్యూటర్ మరియు సాఫ్ట్వేర్లో సాధికారత కల్పించేందుకు స్వామి వివేకానంద సెంటర్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని అక్టోబర్ 2న బుధవారం నాడు ప్రారంభిస్తున్నామని రామకృష్ణ మిషన్ కార్యదర్శి సుకృతానంద తెలిపారు. కంప్యూటర్లు, అకౌంటింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ ప్రతి కోర్సుకు నామమాత్రపు రుసుము 500 రూపాయలతో, అలాగే పూర్తి హాజరు ఉన్న వారికి ఈ సొమ్ము కోర్సు ముగిసిన తర్వాత పూర్తిగా తిరిగి చెల్లించబడుతుందని తెలిపారు. ముఖ్య అతిథిగా స్వామి బలభద్రానంద స్వామీజీ, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ రామకృష్ణ మఠం మిషన్ అక్టోబర్ 2వ తేదీన ఉదయం 9:30 గంటలకు ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అప్పారావు ప్రత్యేక అతిథిగా హాజరవుతారన్నారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల్లో భాగంగా ఉచిత ఆయుర్వేద వైద్యశాలను కూడా ప్రారంభిస్తున్నామని డాక్టర్ పి మురళీకృష్ణ మరియు సిబిజిఎస్ సుందరం అనే పేరు పొందిన వైద్యులు కన్సల్టెంట్ వైద్యులుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజలకు వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయం ముందు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షను అధ్యక్షులుగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కత్తి రవి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి అధ్యక్షతన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయచంద్ర, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కత్తి రవి మాట్లాడుతూ దాదాపు 3.5 సంవత్సరాల పైబడి కార్మికులు, విద్యార్థులు, యువజనులు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని ఉద్యమం చేపడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించకపోవడం బాధాకరమన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న కంపెనీలను, ఫ్యాక్టరీలను అంబానీ, అదానీ చేతిలో
ప్రభుత్వాలకు అప్పగించేందుకు సిద్దమైందన్నారు. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపైన కేంద్ర ప్రభుత్వంపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం, ఢిల్లీలో దీక్షలు చేస్తున్న సందర్భంలో ఎంపీలు వచ్చి మద్దతు తెలపడం, ప్రస్తుత అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఢిల్లీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని దీక్షలు చేస్తే అందులో పాల్గొని ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో ఎందుకు నిలదీయడం లేదని విద్యార్థి యువజన సంఘాల నాయకులు ప్రశ్నించారు. మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అనేక హామీలు ఇచ్చి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న జనసేన పార్టీ తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో దీక్షలు చేస్తున్నారు గాని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో ఎందుకు దీక్షలు చేయడం లేదని, కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేస్తే కొన్ని వేల మంది కార్మికులు, నిరుద్యోగులు ఉద్యోగాలు కోల్పోయి వారి కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను, కంపెనీలను అంబానీ, అదానీలకు అప్పగించడం మానేసి రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపేందుకు ప్రయత్నించాలని, అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపైన తమ వైఖరిని ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపకపోతే కేంద్ర ప్రభుత్వంపైన విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరసన దీక్షల్లో ఏఐజేఎస్ఎఫ్ రాష్ట్ర గర్ల్స్ కో కన్వీనర్ చిన్నం ప్రీతి, పీడీఎస్ఓ జిల్లా కార్యదర్శి ఆశ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నవీన్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అక్బర్, ఎస్ఎఫ్ఐ నాయకులు అశోక్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆఫీస్ బేరర్స్ వినయ్, హరికృష్ణ, ఓంరాజ్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఆఫీస్ బేరర్స్ వినోద్, తేజ, బాల, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఈరోజు బీజేపీకి, ఈ టీడీపీ ప్రభుత్వం, ఈ జనసేన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మొత్తం కూడా ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతూ ఉంది. అలాగే ఈరోజు విశాఖపట్నంకి రావాల్సిన, గంగవరం నుంచి రావాల్సిన మొత్తం గనుల్ని పూర్తిగా ఆపేశారు. దీంతో 2 కెర్నల్స్లో మొత్తం పనులు పూర్తిగా ఆగిపోయాయి. దీనివల్ల ఎంతో మంది కార్మిక కుటుంబాలు బయటపడ్డాయి, రోడ్డు మీద పడ్డాయి. అలాగే వేరొక కెర్నల్లో ప్రస్తుతం పనులు అటు ఇటుగా కొనసాగుతూ ఉన్నాయి. రేపు మాపో ఇది కూడా ఆగిపోయే అవకాశం ఉంది. అలాగే ప్రతి సంవత్సరం విశాఖ స్టీల్ ప్లాంట్లో దాదాపు 1400 మంది రిటైర్డ్ అయిపోతూ ఉన్నారు. కొత్త రిక్రూట్మెంట్ లేదు. దీనివల్ల భవిష్యత్తులో అనేక ప్రమాదాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఉచిత మాటలు చెప్తున్నారు, మరోపక్క కార్మికులు తొలగింపు చేస్తున్నారు, మరోపక్క గన్నులు కేటాయించకుండా పూర్తిగా దాన్ని వినాశనం చేయడం ప్రక్రియ ఈరోజు పూర్తిగా వేగవంతంగా అవుతుంది రాష్ట్రంలో. దీనిపైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కుని పరిరక్షించుకుందామని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటాలకు వస్తున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు అయితే అంది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే అంది, ఈరోజు వాజ్పేయిని లడ్డు ఇచ్చారని చెప్పేసి ఆ రోజు అంత ఆవేశంతో మాట్లాడిన వాళ్ళు ఈరోజు లడ్ల విషయంలో ఈరోజు రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రధానమైనటువంటి ఖజానాన్ని, విశాఖ ఉక్కుని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున అమ్ముతుంటే ఏం మాత్రం మాట్లాడుకోవడం అంటే ఈరోజు దుర్మార్గంగా వివరిస్తున్న పరిస్థితి ఏర్పడింది. అందుకే వెంటనే ఉప ముఖ్యమంత్రి ఈరోజు తిరుపతికి వస్తున్నారు. ఈ తిరుపతి వేదిక పైన నుంచి ఖచ్చితంగా విశాఖ ఉక్కుని ప్రైవేట్కైనా చేయని బీజేపీని ఖచ్చితంగా మేము ఒత్తిడి చేస్తామని చెప్పేసి ప్రకటన ఇవ్వాలి. ఆ ప్రకటన ఇవ్వడానికి మనం డిమాండ్ చేస్తాం విద్యార్థి యువజన సంఘాలుగా. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుపతి జిల్లా 3 రోజుల పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాదర స్వాగతం పలికిన అధికారులు. తిరుమలలో నిఘా భద్రత మరింత కట్టుదిట్టాం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై పోలీసు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు. జిల్లాలో పండుగ వాతావరణంలో జరిగిన అక్టోబర్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ. జిల్లాలో 2,66,342 మంది లబ్ధిదారులకు సుమారు 112.71 కోట్ల రూపాయల సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేపట్టామన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. మన తిరుపతి నగరాన్ని కాలుష్యరహిత పట్టణంగా మనందరం ఉంచుకోవాలి. ప్రజలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వినాయక సాగర్లో స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమాల్లో కలెక్టర్, కమిషనర్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.